తెలంగాణలో ఎన్నడూ లేని విధంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం యూరియా కొరతను సృష్టించి రైతులను ఇబ్బందులకు గురి చేస్తోందని బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఈ రోజు వరకు రేవంత్ రెడ్డి 52 సార్లు ఢిల్లీకి వెళ్లి ఏం సాధించారో చెప్పాలని ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు. యూరియా సంక్షోభం అనేది కృత్రిమంగా కాంగ్రెస్ బీజేపీ రెండు కూడా కూడబలుకొని బ్లాక్ మార్కెట్ దందా చేసి వేల కోట్ల రూపాయలు ఎట్లా సంపాదించాలనేది పన్నాగంలో భాగమే ఈరోజు ఈ యూరియా సంక్షోభం కేసీఆర్ గారి సమయంలో ఎప్పుడు జరగలేదు. నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి సిన్సియారిటీ ఉంటే ఇవాళ విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఉన్నది, నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి సిన్సియారిటీ ఉంటే పోలీసు డిపార్ట్మెంట్ ఉన్నది, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఉన్నది, ఇంకా రకరకాల డిపార్ట్మెంట్లు ఉన్నాయి. వాళ్ళందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి ఎక్కడెక్కడైతే గోదాములలో అక్రమంగా నిల్వలు ఉన్నాయో, ఎక్కడెక్కడైతే బ్లాక్ మార్కెటింగ్ నడుస్తుందో వాళ్ళందరినీ కూడా పీడీ యాక్ట్ కింద జైలుకు పంపించే అవకాశం ఉంటుంది. కానీ ఎవ్వరూ చేయడం లేదు. అంటే రైతులు ఎట్లయినా యూరియా అవసరం ఉంది కాబట్టి బ్లాక్ మార్కెట్లైనా కొంటారు. ఆ వెనుక నుంచి మనం వేల కోట్ల రూపాయలు వెనకేసుకోవచ్చు. ఆ వెనకేసుకున్న వేల కోట్ల రూపాయల నుంచి నరేంద్ర మోడీకి పైసలు ఇవ్వచ్చు, అమిత్ షాకు పైసలు ఇవ్వచ్చు, అదేవిధంగా రాహుల్ గాంధీకి పైసలు ఇవ్వచ్చు అన్న ఒక పన్నాగం డబ్బుల మూటలు మోయడం కోసమే ఇలా కాంగ్రెస్ బీజేపీలు కలిసికట్టుగా ఈ డ్రామా ఆడుతూ ఉన్నాయి అనేది చాలా క్లియర్గా అర్థం.